హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ రుచులు. ఈరోజు మన రెసిపీ సేమియా పాయసం అండి. జస్ట్ 15 నిమిషాల్లో అయిపోతుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మరి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక కడాయిని స్టవ్ మీద ఉంచి 2 స్పూన్ల నెయ్యిని తీసుకొని హీట్ చేసుకోవాలి. నెయ్యి హీట్ అయ్యాక మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేయించుకొని పక్కన ఉంచుకోవాలి. అదే కడాయిలోకి మరొక స్పూన్ నెయ్యిని తీసుకొని నెయ్యి హీట్ అయ్యాక 1 కప్పు సేమియాని తీసుకొని లో ఫ్లేమ్లోనే లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కలుపుతూ వేయించుకోవాలి. ఖచ్చితంగా కలుపుతూనే ఉండాలండి, లేదంటే సేమియా మాడిపోతుంది, సరిగా వేగదు, అప్పుడు టేస్ట్ కూడా అస్సలు బాగోదండి. కాబట్టి లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇప్పుడు 1/2 లీటర్ పాలను వేడి చేసి చల్లారిన తర్వాత పోసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని 3 లేదా 4 గ్లాసుల వాటర్ని పోసుకోవాలండి. 5 నిమిషాలు అలా ఉడికించుకోవాలి. వాటర్ పోసుకున్నాక బాగా కలుపుతూ 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి, లేదంటే కింద అడుగంటిపోతుంది. సో కలుపుతూనే ఉండాలండి. 5 నిమిషాల తర్వాత 1/2 కప్పు చక్కెరను వేసుకోవాలి. మీకు స్వీట్నెస్ ఎక్కువ కావాలి అనుకుంటే మరొక 2-3 టేబుల్ స్పూన్ల చక్కెరను యాడ్ చేసుకోవచ్చు. చక్కెరను వేసుకున్నాక మరొక 5 నిమిషాలు కలుపుతూ ఉడికించుకోవాలి. యాలకులను 2 దంచి వేసుకొని అలానే వేయించిన డ్రై ఫ్రూట్స్ను కూడా వేసుకోవాలి. అంతే అండి, ఇంకా సర్వ్ చేసుకోవడమే. సింపుల్ కదా, ఎక్కువ టైం అస్సలు పట్టదండి, సింపుల్గా అయిపోతుంది. అప్పటికప్పుడు స్వీట్ చేసుకోవాలి అనిపిస్తే ఒకసారి ఈ టైప్లో చేయండి. ఎంతసేపు అయినా పాయసం అనేది పల్చగానే ఉంటుంది, అస్సలు చిక్కపడదు. మీరు కావాలంటే వాటర్ అస్సలు వాడకుండా మొత్తం పాలతోనైనా చేయవచ్చు. టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుందండి. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.